తెలంగాణలో చూసుకున్నట్టయితే ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో చాలా మందికి అయితే ఈ యొక్క పెన్షన్ ఏవైతే డబ్బులు ఉన్నాయో ఈ పడతలేదన్నమాట. సో ఈ యొక్క ఏదైతే ఉందో వాళ్ళే చెప్తారన్నమాట. ఈ ముసలి వాళ్ళు కానివ్వచ్చు, వీళ్ళు ఎవరైతే నెల నెల పెన్షన్ తీసుకుంటున్నారో టైంకి అనేవి డబ్బులు అనేవి అయితే పడతలేవని అయితే చాలామంది అయితే చెప్పడం జరిగింది. సో వారి మాటల్లో ఈ యొక్క పెన్షన్ డబ్బులకు సంబంధించి అమ్మనైతే మీకైతే పూర్తి వివరాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఈ యొక్క ప్రభుత్వం సంబంధించి కూడా ఇప్పటి వరకు ఈ యొక్క సంకేతాలు కానివ్వచ్చు, ఈ యొక్క ఏవైతే మనకు ఈ యొక్క ఆలస్యంగా కూడా డబ్బులు అనేవి అయితే పడుతున్నట్లయితే తెలుస్తుంది. సో అమ్మ మాటలే వినండి. హలో హలో, ఇక్కడ మాట్లాడు. పెన్షన్ అనేది మాట్లాడు. నీకు నెల నెల పెన్షన్ పడుతుందమ్మా? పడుతుంది. ఎప్పుడెప్పుడు పడుతుంది? నెలకు పరిగి పడుతుంది. ఎక్కువ తక్కువ 4 రోజులు. ఎక్కువ తక్కువ 4 రోజులా? ఇంకా ఉన్నాయి బాగా. మరి ముసలి ఎట్లా బతకాలి? మరి ఇప్పుడు ఎట్లా? నువ్వు ఒక్కదానివే ఉన్నావు, నీకు నెల నెల పెన్షన్ డబ్బులు అనేది కూడా లేట్ గా పడుతుంది. ఇంకా కాళ్ళు రెక్కలు లేవు. నెలకు కరెక్ట్ పింఛన్ పడాలి. పెన్షన్ అంబాడుతాను ముసలోళ్ళం. దయచేసి మమ్మల్ని చూడండి. అవును, మరి అట్లానే ఇప్పుడు ఈ 4000 పెంచుతా అంటాను కదా, ఈ పెంచితే మీకు ఎంతో అంత యూస్ఫుల్ అవుతుందా? అంటే ఎంతో అంత మేలు జరుగుతుందా? జరగాలి 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 జరుగుతుంది. ఈ ప్రభుత్వం అనేది పెంచుతా అంటారు. ఇప్పుడు మహిళలకు అయితే 2500 రూపాయలు ఇస్తా అంటారు. అంటే మీ ఇప్పుడు ముసలోళ్ళు కదా, మీ ఇప్పుడు పెన్షన్ ఎట్లా వస్తుందో మహిళలకు కూడా ప్రతి నెల 2500 రూపాయలు అనేది వస్తాయి అంటారు. మీకు ఈ పెన్షన్ అనేది కూడా 4016 రూపాయలు అనేది ఈ మహిళల తర్వాత పెంచుతా అంటారు. మీరు నమ్ముతారా? 4000 ఇస్తా అంటారు, నమ్ముతారా మీరు? నమ్మిన వరద కానీ ఇక నమ్మకుండా వచ్చింది కదా. ఇక నమ్మకుండా వచ్చిందంటే నెల నెల డబ్బులు అయినవి ఎప్పుడైతే పడుతున్నాయి? అప్పుడు ఎట్లా పడ్డాయి, ఇప్పుడు ఎట్లా పడ్డాయి? లేటుగా పడుతున్నాయి. వైఎస్ఆర్ రాజశేఖర్ ఉన్నప్పుడు కాడ నుంచి నువ్వు మాట్లాడు. నీకు అప్పుడు ఎంత వచ్చింది పింఛని? అప్పుడు 2000 కాడ నుంచి కొన్ని రోజులు మంచిగా నెల నెలకు పడ్డాయి. కొన్ని రోజులు ఇప్పుడు లేటుగా ఇస్తున్నారు. లేటుగా ఇస్తారు. ఓ నెలకు అంటే ఇప్పుడు మొన్న జూలై నెల పడ్డాయి అమ్మ. జూలై నెల డబ్బులు పడ్డాయా? ఇప్పుడు ఈ నెల డబ్బులు పడ్డాయా? అంటే పోయిన నెల డబ్బులు పడతాయి కదా ఈ నెలలో, అట్లా మీకు డబ్బులు పడ్డాయి ఇంకా వాళ్ళే. ఇప్పుడు ఎంత పడ్డాయి ఈ నెల? ఇప్పుడు 2000 పడి 20 రోజులు అవుతాయి. 2000 పడి 20 రోజులు అవుతాయి. అంటే పోయిన నెల ఇంకా పడలేదా మీకు? ఈ నెలలో పడతాయి కదా, 1 తారీఖు 5 తారీఖు ఇట్లా పడతాయి కదా, ఇంకా పడలేదా పోయిన నెల? పడలే. ఎందుకు వాళ్ళే? ఒకసారి మీరు బ్యాంక్ కాడికి పోయారా, చూసిర్రా? బ్యాంక్ కాడికి ఏడా ఇస్తా అనే తీసుకుంటాను. ఏడిస్తా అనే తీసుకుంటారా? ఇప్పుడు ఊర్లో తీసుకుంటారు తంబు పెట్టి. అట్లా ఎన్ని రోజులు అయితే తీసుకొని మీరు ఇప్పటికి? కాళ్ళు అది మన ఏంటిదో చికెన్ గురించి వచ్చిన తీసుకుంటాను. అదే అమ్మా, మీ దగ్గరికి వచ్చి ఇట్లా పెన్షన్ లాంటి అధికారులు మీ ఓట్లు వేసారు కదా, వాళ్ళు ఇప్పిస్తారా మీకు పెన్షన్ డబ్బులు అనేవి? వాళ్ళు ఇప్పిస్తారా? వాళ్ళు మాట్లాడతలేరు. వాళ్ళ పని వాళ్ళు చూసుకోవడానికి సరిపోతుంది అంతేనా? మరి ఓట్లప్పుడు అప్పుడు ఎంత? ఓట్లప్పుడు గిరగిర తిరుగుతాను ఇలా పంట. మళ్ళా ఓటుకుని ఓటు ఇట్లా ఇట్లా బాగా జరగలేదు? జరిగినాయి ఎక్కడైనా కానీ. ఇప్పుడు మరి పెన్షన్ అనేది మీకు టైంకి వస్తలేదు, మీకు టైంకి రావాలి, మీ డిమాండ్ రావాలి. ఎంత? 2000 పెన్షన్ అనేది ఇప్పుడు నెల నెల అనేది లేట్ అవుతుంది. లేట్ అవుతుంది. ఇక అట్లా లేట్ అయితే ఎట్లా అమ్మా? లేట్ అవుతుంది. మరి మీరు ఒక్కలే ఉన్నారు కదా ఇంట్లో? నేను ఒక్కదాన్నే ఉన్నవి. నువ్వేం చేసి బతుకుతావు? నీకు వృత్తి ఏంటిదమ్మా? గుర్తా వృత్తి అంటే నువ్వేం చేసే పని? పోతావు నువ్వు? కైకిలు ఎక్కడ బిడ్డ? అప్పుడు 2 సంవత్సరాలు కరువు పని కాటలు కూడా కొంచెం. అబ్బా, మెల్లమెల్ల కట్ట పట్టుకొని రా ముసల్దాన్ అని అంటారు కదా జనం. అంటే ఆ సామాను అది నీకు 1 సంవత్సరం రాలేదమ్మా అని కార్డు తీసేసినాం అన్నాడు. మళ్ళీ అప్లికేషన్ పెట్టు అని ఆధారం కార్డు తిరచ్చు, బ్యాంకు తిరచ్చు రాసి కూడా రాసిచ్చిన కూడా పని పెట్టలే. అదే ఒకసారి అయితే మీరు అది బ్యాంక్ బుక్ ఆధార్ కార్డు జిరాక్స్ ఈ శర్ర పని ఇదే ఈ కరువు పని పోతారు కదా మీరు, కరువు పని పోతారు కదా, కరువు పని పోయేటప్పుడు మీ అదే నెల డబ్బులు అనేవి మీరు కరువు పనికి వేరా టైంకి పడతానయా? కరువు పని పైసలు పేనప్పుడు పడ్డాయి. పడతలేవా? పేనప్పుడు పడ్డాయి కానీ 2 సంవత్సరాల బాగా చికెన్ గుండి వచ్చి కాలు లేవు. ఏం కాదులే అమ్మ, బాధపడకు. నెల నెల డబ్బులు అనేవి పడతలేవంటారు. ఒకసారి మీరు ఏం చేస్తారంటే వెనక ముందు పడతాయి, లేట్ గా పడతాను. ఓ నెలకు అప్పుడు కూడా వైఎస్ఆర్ అప్పుడు ఎంత ఉండే మీకు? అప్పుడు తక్కువనే ఉండే. 200 పెన్షన్ అయినప్పుడు ఎట్లా మంచిగా ఆదుకున్నారు? 200 కా నుంచి 500 దాకా
ఏ నెల ఆ నెలక ఆదుకున్నాడు తండ్రి గారు. అప్పుడు మంచిగా ఆదుకున్నాడు కదా ఆయన. ఆయన అప్పుడు ఆ దేవుడు ఆ రోజుల్లో ఎంతైనా కూడా కదా. సరే అమ్మా, ఇగో మరి ఇగో ఉంటా అని చెప్పి ఉంటాన్నా. చెప్పు. ప్రభుత్వం అనేది జనాన్ని కొద్దిగా పట్టించుకోవాలి. బాంచను కాలు రెక్కలేను మేము కాలు రెక్కలేని వాళ్ళు పట్టించుకోవాలి, చూడాలి దయచేసి. 100% కరెక్ట్.